ఒక్క ఫోన్ కాల్కి మొత్తం దిగిపోయింది. ఇదేం విన్నదో దీనికి ఏం అర్థమైందో. ఇదేంటి తాగేమని అడగలేదు, కాల్ ఎందుకు లిఫ్ట్ చేయలేదని అడగలేదు, అట్లీస్ట్ బర్త్డే విష్ కూడా చేయలేదు. ఏమై ఉంటుంది? ఏదో తేడా ఉంది. అమ్మయ్య విష్ చేస్తుంది. గుడ్ నైట్. ఈ టైంలో ఎవడరా ఫోన్ చేస్తున్నాడు? వీడేంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? ఏదో అయిందని అర్థమైంది కానీ ఏమైందో అర్థం కావట్లేదురా. ఏమైందిరా? ఇందాక నేను తాగినప్పుడు స్వీటీ సగం సగం విన్నదేమో అని భయం వేస్తుందిరా. అలా ఎందుకు అనుకుంటున్నావు? తను చాలా నార్మల్గా బిహేవ్ చేస్తుందిరా. మొగుడు తాగేసి ఇంటికి వస్తే వైఫ్లు ఎలా బిహేవ్ చేస్తారా? ఎందుకు లేట్ అయింది? ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు? ఎందుకు లేట్ అయింది? తాగొచ్చావా? ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు? సిగ్గులేదా? తాగొచ్చావా? పోయి పడుకో. అమ్మో, ఇలా ఉండాల్సింది కాస్త. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. నాకంటే దారుణంగా ఫేక్ చేస్తుందిరా. రే అలా ఏం అనుకోకరా. పెళ్లి చూపుల్లోనే నీతో వాడ్కా తాగించిన అమ్మాయి ఇప్పుడు నువ్వు మందు తాగితే ఎందుకురా అంతలా రచ్చ చేస్తుందని అనుకుంటున్నావు? నువ్వేం ఆలోచించుకో, తనేం వెళ్ళలేదు. రేపు మార్నింగ్ నువ్వు లేవగానే పక్కా నీకు బర్త్డే విషెస్ చెప్తా చూడు. బాయ్ రా. దుప్పటి కప్పుకొని ఏం యాక్టింగ్ చేస్తుంది. హాల్ అంతా డెకరేషన్తో నింపేసి సర్ప్రైజ్ చేయడానికి ప్లాన్ చేసినట్టుంది. వెళ్తా. తెలిసి ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు సర్ప్రైజ్ ఇస్తుంది అనుకుంటా. ఫ్రెష్ అయ్యి వస్తా. నిజంగానే ఇంకా పడుకొని ఉందా? ఉండు, దీని పని చెప్తా. అలారం సెట్ చేద్దాం. ఒక 2 minutesలో అలారం. నేనెప్పుడు పెట్టా అలారం? ఏంటి డోర్ కడ్డంగా? జరుగు. ఏం చేయాలో నాకు తెలుసు, చెప్తా. అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నేను పక్కింటి ఆంటీ కూడా వచ్చారా? థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. మీకు భలే గుర్తుంటుంది ఈరోజు నా అబ్బా.
రే ఈరోజు మన స్కూల్ ఫ్రెండ్స్కి కాలేజ్ ఫ్రెండ్స్కి ఆఫీస్ ఫ్రెండ్స్కి ఈరోజు నేను గ్రాండ్ పార్టీ ఇస్తున్నాను రా. ఎందుకంటే ఈరోజు నా ఇంక ఇది నాకు విష్ చేసినట్టే. చెప్పరా టోలీ చౌకీ శ్మశానం దగ్గర పెట్టరా. వెంకటేశ్వర నాకు లిఫ్ట్ వద్దులే, క్యాబ్ వచ్చింది వెళ్దాం పద. వెంకటేశ్వర్లు ఒక్క 5 minutes ఇప్పుడే వస్తాను. హ్యాపీ బర్త్డే బావా. శారీ బాగుందని చెప్పాలి. శారీ ఎలా చెప్పాలరా. తను హర్ట్ చేసినంత మాత్రాన మరింత హార్ష్గా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదేమో స్వీటీ. తన బర్త్డే అనే కదా, తనకిష్టమనే కదా శారీ కట్టుకుందాం అనుకున్నావు. సో ఒక్కసారికే శారీ కట్టుకుందాం, ఒక్కసారికి, ఈ ఒక్కసారికి. అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది మామ, తొందరపడి పెళ్లి చేసుకొని తప్పు చేశానేమో అని. ఈరోజు ఆఫీస్లో అందరికీ చెప్దామనుకున్నాను, కానీ నీకే ఈ పెళ్లి విషయంలో అలా అనిపిస్తున్నప్పుడు నేను ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదేమో. ఇప్పుడు చెప్తాం. హ్యాపీ బర్త్డే వెంకటేశ్వర్లు. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్ రా. హ్యాపీ బర్త్డే మావా. థ్యాంక్స్ రా. రే ఇంతకీ తను విష్ చేసిందా? చేసిందిరా. మరి ఎందుకు మొహం మట్టగిడసలో పెట్టుకున్నావు? తను నా కోసం శారీ కట్టుకుందిరా, కానీ నేనే తనకి ఎలా విష్ చేయాలో అర్థం కావట్లేదు. ఓస్ అంతేనా? దానిలో ఏముందిరా, 2 ఫ్లెట్టింగ్ డైలాగ్స్ బట్టి చెప్పే. నీకేంట్రా, నువ్వెంతైనా చెప్తావు. కానీ చిన్నప్పటి నుంచి అమ్మాయిలకి బర్త్డే విషెస్ చెప్పాలన్నా, న్యూ ఇయర్ విషెస్ చెప్పాలన్నా ఇబ్బంది పడే చాలామంది అబ్బాయిల్లో నేను ఒకడిని. అలాంటిది తన దగ్గరికి వెళ్ళి ఫ్లట్టింగ్ లైన్స్ చెప్పాలంటే అది ఎంత పెద్ద కష్టమో తెలుసా? అంత ఎక్స్ట్రాలు చేయకు, తన్ని పెళ్ళమేగా. రే మెల్లిగరా. అదే నీ వైఫేగా, ఎందుకు భయపడుతున్నావు? లవర్ అయినా వైఫ్ అయినా అమ్మాయే కదా. అమ్మాయి కాంప్లిమెంట్ ఇవ్వడం ఎంత పెద్ద టాస్కో తెలుసా? మనం ఇస్తున్న కాంప్లిమెంట్లో కూడా కామెంట్ ఎదుక్కుంటారు, హట్ అవుతారు. మన వల్లే హట్ అయ్యారని మన నుంచి ప్యాంపరింగ్ ఎక్స్పెక్ట్ చేస్తారు. మనం ప్యాంపరింగ్ చేయాలన్నా కాంప్లిమెంట్ ఇవ్వాలరా. ఇది ఒక పెద్ద సైకిల్ రా. అంత రీసెర్చ్ చేసే బదులు ఏం కాంప్లిమెంట్ ఇవ్వాలనేది రీసెర్చ్ చేయొచ్చుగా. చేసా. సరే ఒకటి చెప్పు. స్వీటీ
నువ్వు కట్టుకున్నావు శారీ, ఆ శారీతో నా ఊపిరికేసా ఉరి. చి కాంప్లిమెంట్లో కూడా చావును గుర్తు చేసావు కదరా, ఏదైనా ట్రెండీగా ఆలోచించరా. స్వీటీ, నువ్వు శారీ డ్రిప్ చేసే విధానం చూస్తుంటే నాకే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి అందులో శారీ ట్యుటోరియల్ వీడియో అప్లోడ్ చేయాలనిపిస్తుంది. చీ, నువ్వే కదరా ట్రెండింగ్గా ట్రై చేయమన్నావు. అలా అని మరి యూట్యూబ్లో సారీ ట్యూటోరియల్ అంటావా? మరి ఇంకెలా చెప్పాలరా? ఎలానా, నేను చెప్తా. స్వాతి, నీ పేరు స్వాతియా? పని చేసుకో. నీ శారీ బాగుంది. థ్యాంక్ యూ చింటూ. చూసావా, ఇంతేరా, సింపుల్. నీ నుండి ఈ లుక్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగుంది. అవును, చాలా బాగుంది. ఏంటి స్పెషల్? ఊరికే కట్టుకోవాలనిపించింది. ఇలా చెప్పడానికి అంతలా ఆలోచిస్తున్నావా? అలా నార్మల్గా చెప్తే ఏమొస్తుందిరా? ఏదైనా స్పెషల్గా చెప్పాలనే కదా ఎంతలా ఆలోచిస్తున్నావు? నువ్వు ఇలానే లాక్ చేస్తూ ఉండు, తర్వాత బాధపడతావు. హే, ఈరోజు కొత్తగా ఎవరో జాయిన్ అవుతున్నారంట. పేరు ప్రేమ్, మన మేనేజర్ వాళ్ళ రిలేటివ్ అంట. చాలా బాగున్నాడు. అయినా అవన్నీ నీకెందుకే, నీకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడుగా. సర్లే, బాగుంటాడని అన్నా. తప్పుగా ఏమని అన్నానా? తప్పేమనలేదే, నిజంగానే బాగున్నాడు. ఇప్పుడు నేను ఎలా విష్ బ్రో సైడ్ ప్లీజ్. వీడియో ఆర్డరా? ఎవడ్రా వీడియో? Oh, you're looking too good in this saree. Sorry, by the way, I'm Prem. మీ పేరు? స్వాతి. స్వాతి. ఏముందిలే, ఇంక పడుకో. మార్నింగ్ నుండి చెప్పడానికి ప్రాక్టీస్ అవుతున్నావు, ఒక కాంప్లిమెంట్ ఇవ్వడానికి. ఆడు చూడు, ఇలా వచ్చాడు, అలా చెప్పేశాడు. నువ్వు ఉన్నావు లాగ్ గాడివి. వీళ్ళు? రమ్య, కావ్య. హాయ్. హాయ్. ఇవాళ మీ బర్త్డేనా? నో, వెంకటేశ్వర్ల బర్త్డే ఈరోజు. వెంకటేశ్వర్లు, హ్యాపీ బర్త్డే బ్రో. బ్రో బ్రో అంట, హిడ్ ఫ్యూచర్ నాకు కనబడుతుంది. ఈడేంట్రా ఇలా ఉన్నాడు? ఇంక మనల్ని ఆఫీస్లో మళ్ళీ చూసినట్టే. అదేంటి డోర్ తీసుంది? హ్యాపీ బర్త్డే బావగారు. వీడి నేనే రమ్మని చెప్పా కదా నిన్న, మర్చిపోయా. రే, నువ్వెప్పుడు వచ్చావురా? మామ్ డాడ్ ఎక్కడా? వాళ్ళు రాలేదు. రఘుబాబు వాళ్ళు సడన్గా ఇంటికి వచ్చారు, అందుకే రాలేదు. సరే, నేను మమ్మీతో మాట్లాడతానులే. నీ కీస్ ఎక్కడవరా? మీకున్న తెలివికి ఆ పూల కొండలోనూ షూర్రెక్లను పెడతారు, అంతేగా. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే బావగారు. థ్యాంక్స్ రా. బావగారు, మీకోసం నేను గుడికి వెళ్ళి 108 ప్రదక్షిణాలు చేశాను. మీకోసం నేను బోల్డర్ గిఫ్ట్స్ కొన్నాను. గిఫ్ట్సా? ఎక్కడరా? గిఫ్ట్సా? మీ గుర్తుకుంచుకుందామని నేనే ఇంట్లో డేసి వచ్చాను. నీ బాడీ బ్లడ్తో కాదురా, బలుపుతో నిండిపోయింది. ఏంటి బావగారు ఏదో అంటున్నారు? ఏం లేదులేరా, ఈ మధ్య లావ్ అయ్యమంటున్నాను. గేమ్స్ ఆడట్లేదా? అదా, మా మమ్మీ సెల్ ఇవ్వట్లేదు గేమ్స్ ఆడదామంటే. సెల్ ఇవ్వట్లేదా? అర్థం కాలేదా? ఆహా. మీమ్స్ డైలాగ్ బావగారు, మీరు కూడా మీమ్స్ ఫాలో అవ్వాలి. మన యూత్కి మీమ్సే ఎవ్రీథింగ్. స్ట్రెస్ పోవాలన్నా, నవ్వు రావాలన్నా, ఫ్రెండ్ని గెలకాలన్నా, మన హీరోని పొగడాలన్నా, టైం టు టైం అప్డేట్ అవ్వాలన్నా, ఇలా అన్నిటికీ మీమ్సే. అవుతారా? ఫాలో అవుతా.
అది సరే బావగారు, మీ లైఫ్ ఎలా ఉంది? రకరకాలుగా ఉందరా. సర్లే, నువ్వు ఎక్కడే ఉండు, నేను రెడీ అయ్యి వస్తా. సరే. ఏంటి గొడవైందా? ఇద్దరు హ్యాపీగా లేరు కదా? ఏంటి మాట్లాడరు? ఏమన్నా ప్రాబ్లమా? ఆగు, మమ్మీకి ఫోన్ చేస్తా. రే మాకు ప్రాబ్లం ఏంట్రా? మాకెందుకు ప్రాబ్లం ఉంటుంది అయినా? జస్ట్ ఏదో ఆఫీస్లో వర్క్ అంతే. మళ్ళీ నైట్ అయితే నెట్ఫ్లిక్స్లో మూవీ అంటుంది మీ అక్క. అప్పుడు సినిమా చూస్తూ వర్క్ కంప్లీట్ చేయలేం కదా, అందుకే ఇప్పుడు. అంతే అంతే. మీ బావ మూవీ అయ్యాక వెనిలా స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ అంటాడ్రా. పాపం నా వల్ల తిని తిని కోల్డ్ అయింది ఆయనకి. అబ్బో, ఆయనకి రెస్పెక్ట్. సర్లే, ఓ సెల్ఫీ దిగుదా. బంటి బంటి రండి. ఓవర్ యాక్టింగ్ బంటి. బంటి దగ్గరికి రండి. స్మైల్. బంటి ఆగు, ఇప్పుడు మీ ఇద్దరిని కలిపి ఫోటో ఇస్తా. స్కూల్లో ఐడి కార్డులకు ఫోటో దిగుతున్నట్టు నించుంటున్నారు, కొంచెం దగ్గరికి జరగండి. నాకెందుకో మీపై డౌట్ కొడుతుంది, మీకేదో అయిందని. ఆగు, మమ్మీకి ఫోన్ చేస్తా. రే బామర్ది, జియో అన్లిమిటెడ్ కాల్స్ అనే కదరా చేస్తా అని చావు కొడుతున్నావు. మాకేం ప్రాబ్లం లేదురా, దగ్గర జరుగుతాం. ఏమో, నాకు డౌటే. మీ ఇద్దరిని చూస్తుంటే నాకు అలా అనిపించట్లేదు. మీ మధ్య చాలా డిస్టెన్స్ ఉంది. దారా ఓకేనా? ఇంత దగ్గర సరిపోతుందా? తీ తీ. వావ్, పిజ్జా. వెంకటేశ్వర్లు తిను. బాగుందా? మసాలాయేనా? బాగుంది. నువ్వు కూడా తిను. బాగుంది, తిను. బావగారు, మీ లైఫ్లో మీరు సూపర్గా ఎంజాయ్ చేస్తున్నారు. నేనే డౌట్ పడ్డా అంతే. ఈ జెన్జీకి 90s కి కలిపి తొందరలోనే అల్ట్రా ప్రో మ్యాక్స్ ఆల్ఫా కిడ్ రాబోతున్నారన్నమాట. అది ఒకటే తక్కువ. హే హే, ఆర్ యూ లిసనింగ్ టు BTS మ్యూజిక్? యా, ఐ లవ్ BTS. మీకు కూడా ఇష్టమా? యా. మీరు కొరియన్ సిరీస్ కూడా చూస్తారా? అఫ్ కోర్స్. ఇట్స్ ఓకే నాట్ టు బి ఓకే, బిజినెస్ ప్రపోజల్, లవ్ అలామ్, లాస్ట్ ఇన్ స్టార్లైట్, ఇలా చాలానే చూసా. ఐ జస్ట్ మిస్ లవ్ అలారం. ఐ నీడ్ టు వాచ్ ఇట్. చూడండి, బాగుంటుంది. యాక్చువల్లీ నిన్న శారీలోనే అనుకున్నా, ఇవాళ ఇలా కూడా బాగున్నావు.
యూ టు హ్యావ్ గుడ్ కలెక్షన్స్. ఓకే ప్రేమ్, బీ కేర్ఫుల్. ఎందుకు? Because your smile is starting to mess with my concentration. సందు దొరికినప్పుడల్లా చెతికేస్తున్నాడు శివాజీ. Guys, coffee? ఏముందిరా వీళ్ళు, అమ్మాయిలందరూ వీడి చుట్టూ వాలిపోతున్నారు. వాడి కలరు, స్టైలు, హెయిర్ కట్, డ్రెస్సింగ్ సెన్స్, ఇంకా వాడి మ్యూజిక్ చాయిస్, అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ముఖ్యంగా వాడి వైబ్ మ్యాచ్ అవుతుందిరా వీడికి వాళ్ళకి. ఎంతైనా ఈ అమ్మాయిలకి స్టైల్గా ట్రెండీగా ఉండే వాళ్ళే నచ్చుతారులే. ఎంతైనా ఈ అమ్మాయిలకి స్టైల్గా ట్రెండీగా ఉండే వాళ్ళే నచ్చుతారులే. యూ టు హ్యావ్ గుడ్ కలెక్షన్స్. Because your smile is starting to mess with my concentration. ఏంటి ఇంకా రెడీ అవ్వలేదు? ఆఫీస్కి రావట్లేదా? ఏం లేదు, నువ్వు వెళ్ళు, నేను కాసేపులో వస్తాను. వాడి కలరు, స్టైలు, హెయిర్ కట్, డ్రెస్సింగ్ సెన్స్, ఇంకా వాడి మ్యూజిక్ చాయిస్, అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ముఖ్యంగా వాడి వైబ్ మ్యాచ్ అవుతుందిరా వీడికి వాళ్ళకి. ఇది సరిపోదు, ఇంకేదో చేయాలి. రే చూడు, స్వాతి